చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు పిల్లన క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు పిల్లన క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య. వాడు వేణువునుదే వెన్నెల కన్నయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు.
చక్కని వాడే భలే టక్కరి వాడే, చక్కని వాడే భలే టక్కరి వాడే, యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే, చక్కని వాడే భలే టక్కరి వాడే. కొంటెకాయ పిల్లలను కూర్చుకున్నాడు, గోకులమ్ములో చల్లగా దూరుకున్నాడు. పాలు పెరుగు దించుకొని జతగాళ్లతో పంచుకొని, పాలు పెరుగు దించుకొని జతగాళ్లతో పంచుకొని, దొంగలాగా వెన్న ముద్దలు మృంగిపోయాడు. పడక మీద ఆలు మగల పక్కనే చేరాడు, గడ్డానికి సిగకు ముడి గట్టిగా కట్టేశాడు. చాటు నుండి ఈల వేసి తప్పట్లు చరిచాడు, పట్టబోతే దొరకకుండా గుట్టుగా దాక్కున్నాడు. కోడలి బుగ్గ మీద గోరుగాట్లు పెట్టాడు, అత్తకు సైగ వయం ద్వేందానాశేన పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమశ్చమఖ్యం వాతః పవతాంగానే అస్మిన్ మయి దేవాద్రవిణమాయ జంతాం మయ్యాసేరస్తు మయి దేవహోతే దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసువేరాః మహ్యం యజంతు జనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవేశ్వరుర్వేరుణకృణోత విశ్వే దేవాసయ వీరయత్వం మహాస్మహే ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సుమయాదలిగదః పునస్తే మహిషాన్యత్రం ప్రభుతా వినేశతో దాతారాతృణాం భువనస్య యస్పతద్దేవగుం సవితారమభిమాతిశాహం ఇమం యజ్ఞమస్మినో భా బృహస్పతిర్దేవాః పాన్త్వయజమానన్యర్థాత్ వరుణస్య పత్రా అపదే భవంత్యంద్రాజ్ఞభ్యామవబాధామహే తాన్ వశవో రుద్రాదిత్యా ఉపరస్పసమ్మోక్షం చేత్తారమధిరాజమక్రన్య అర్వాంచమింద్రమముతో హవామహే యోగో యద్ధనజిరస్వజిత్యః ఇమన్నో యజ్ఞం విహవే జుషస్వాస్య కర్మో హరివో మేదినంత్వా సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈరోజు మనం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణాన్ని
జరుపుకుంటున్నా అని అంటే దీనికి పూర్వం ఇంతకు ముందు జరిగినటువంటి గొప్ప మహత్కార్యం ఒకటి ఉన్నది. ఏమిటయా అంటే మహాభారత ప్రవచనం. ఈ మహాభారత ప్రవచనాన్ని మనం జయనామ సంవత్సరంలో మాఘమాసంలో మొదలుపెట్టాం. అది మన్మథనామ సంవత్సరంలో పాల్గొన బహుళ పాఠ్యమి నాటికి పూర్తయింది. తరువాత విజయ రోజు భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేశాం. తరువాత తదియ రోజు మహాభాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనం ప్రవచనం చేశాం. ఎందువల్ల చేశాము అంటే స్వర్గారోహణ పర్వంలో ఆఖరిగా వ్యాసుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మహాభారతం యొక్క సారం ఏమిటి అంటే కృష్ణుడు అని చెప్పాడు. అది స్వర్గారోహణ పర్వంలో ఆఖరిలో ఉన్నది ఆ పద్యం. కాబట్టి ధర్మరాజు మహాభారతంలో నాయకుడు. కానీ అందరూ కూడా శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి పుణ్యలోకాలకు వెళితే ధర్మరాజు మాత్రం సశరీరంగా వెళ్ళాడు. సశరీరంగా శరీరంతోనే పుణ్యలోకాలకు స్వర్గానికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ధర్మరాజు. ధర్మరాజు అయినప్పటికీ కూడా ఆ నాయకుణ్ణి నడిపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ కళ్యాణం చేస్తే ధర్మరాజు కూడా సంతోషపడతాడు, జగత్తంతా సంతోషపడుతుంది. మనం మహాభారత నాయకుడైనటువంటి ధర్మరాజు అంటే ధర్మమే ధర్మరాజు. ఆయన యొక్క మనస్సును సంతోష పెట్టడం, ఆయనకు సంతోషకరమైనటువంటి కార్యాన్ని చేయడం మనకు సంతోషం, ఆయనకు సంతోషం. కాబట్టి ధర్మరాజు కళ్యాణాన్ని చేసేదానికంటే కూడా పరమాత్మ కళ్యాణం చేయడం అందరికీ సంతోషం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, గ్లాని అంటే ధర్మం నాశనం అయిపోవడం కాదు, ధర్మము ఎప్పుడైతే తక్కువ అవుతుందో అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తక్కువ అవుతారో అప్పుడు పరమాత్మ పుట్టినటువంటి వాడి అవతారాన్ని ధరించి ధర్మ సంస్థాపన చేసి తరువాత ఆయన అవతారాన్ని చాలిస్తూ ఉంటాడు. అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు ధర్మ సంస్థాపనార్థంగా ఆయన కృష్ణుడు పుడితే ధర్మాన్ని రక్షించడానికి ధర్మ స్వరూపంలో పుట్టినటువంటి వాడు ధర్మరాజు. కాబట్టి ఆ ధర్మం ఎప్పుడు ఆనందపడుతుందయ్యా అంటే పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటుంది ఆ ధర్మం అనేటువంటిది. ఆ పరమాత్మ కళ్యాణాన్ని చేసినప్పుడు అందరూ సంతోషపడతారు. కాబట్టి ఈ భారత ప్రవచనాన్ని మనం గత 14 నెలలుగా 13 నెలలు పూర్తయిపోయి 14వ నెలలో పూర్తి చేసుకున్నాం. అటువంటి సందర్భం ఇక మనకు జీవితంలో వస్తుందని చెప్పలేము. ఏమయ్యా అంటే మహాభారతం వేదం కాబట్టి ఆ వ్యాస భగవానుడు కృష్ణ పరమాత్మ మనకు నిర్విఘ్నంగా కొనసాగించారు. కాబట్టి మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని కృతజ్ఞతా భావంతో ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఆయన కళ్యాణాన్ని మనం తిలకిస్తే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి కృష్ణ పరమాత్మ మనవలను ఆశీర్వదిస్తాడు, ఆయన అనుగ్రహం మనకు సదా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే పక్కనే హరిహరనాథుడి యొక్క చిత్రపటాన్ని మనం అలంకరించున్నాం. హరిహరనాథుడు ఎవరయ్యా అంటే మహాభారతాన్ని తిక్కన సోమయాకి రచించి హరిహరనాథుడికి అంకితాన్ని ఇచ్చాడు. నన్నయ్య భట్టారకుడు మొట్టమొదట రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇస్తూ ప్రారంభించాడు భారతాన్ని. అది కొరకు సాగలేదు, మధ్యలో ఆగిపోయింది, అరణ్య పర్వంలో ఆగిపోయింది. తర్వాత తిక్కన సోమయాది యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞది సోమయాజిగా అయ్యి అప్పుడు విరాట పర్వం నుంచి ప్రారంభించాడు. విరాట పర్వం నుంచి ప్రారంభిస్తే 15 పర్వాలు పూర్తి చేశాడు నిర్విఘ్నంగా. అప్పుడు హరిహరనాథుడు ఆయన కల్లో కనపడి
శివ కేశవ స్వరూపంతో దర్శనం ఇచ్చిన తర్వాత ఆయనకే అంకితంగా ఇచ్చాడు. నరాంకితంగా చేసినటువంటి ఏ గ్రంథాలు పూర్తి కావడం లేదు, దైవాంకితంగా ఇచ్చినటువంటి నిర్విఘ్నంగా పూర్తి అవుతున్నాయి. అది ఒక విషయం మనం తెలుసుకోవాల్సి ఉంది. భాగవతాన్ని కూడా రామచంద్రమూర్తికే అంకితం ఇచ్చాడు పోతన. కాబట్టి ఆ హరిహరనాథ స్వామిని మనం ధ్యానించుకోవాలి. హరిహరనాథ స్వామి అనుగ్రహం వల్ల ఈ భారతాన్ని, ఆయన ముందే భారతం యొక్క పుస్తకాలు కూడా పెట్టున్నాం మనం. ఆ భారతాన్ని అంకితం ఇచ్చినటువంటిది ఆయనకే కాబట్టి ఆయన్ను సంస్కృతించి ఈ 18 పర్వాలు కాబట్టి భారతం 18 నామాలు భగవంతుడి అనుగ్రహం వల్ల నేను రచించడం జరిగింది. ఆ 18 నామాలతో హరిహరనాథ స్వామిని పూజ చేసుకుని తర్వాత మనం కళ్యాణాన్ని ప్రారంభిస్తాము. ఈ కళ్యాణాన్ని, ఈ భారతాన్ని నిర్విఘ్నంగా సాగించడానికి భగవంతుడు ఒక కారణమైతే, ఆర్థికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆ కష్టాలన్నింటినీ కూడా భరించి ఈ కార్యక్రమాన్నంతా కూడా ఈ వీడియో ద్వారా అందరూ చూసుకునే దానికి అవకాశంగా ఉండేటట్లుగా తయారు చేసినటువంటి వాళ్ళు నెల్లూరు నివాసులు నీలిశెట్టి వెంకట రమణయ్య, వెంకట రమణమ్మ, వాళ్ళిద్దరూ కీర్తిశేషులు. వాళ్ళ యొక్క కుమారులు, కోడళ్ళు, తర్వాత కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కటిగా ఉండి ఈ కార్యక్రమాన్ని, ఈ 14 నెలలు జరిగినటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. అందుకే నేను మొన్న చెప్పాను, నీలిశెట్టి వారి నిజభక్తి నామతో భారతాప్తి దాటి ఫలము గంటి, నీరజాక్షు కరుణ, నీలకంఠుని కరుణ, వ్యాసు కరుణ, విఘ్ననాశు కరుణ, నీలిశెట్టి వారి నిజభక్తి నామచే భారతాప్తి దాటి ఫలము గంటి. ఎట్లా దాటావయ్యా ఈ భారతం అనే సముద్రాన్ని అంటే, విష్ణుమూర్తి అనుగ్రహంతో, శివుడి అనుగ్రహంతో, ఆయనే హరిహరనాథుడు. తర్వాత వ్యాస భగవానుడి అనుగ్రహంతో, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, తరువాత దీనికంతా భగవంతుడి అనుగ్రహానికి మానవ ప్రయత్నం కూడా కొంత ఉండాలి. భారతం అనేది ఒక సముద్రం, సముద్రాన్ని దాటడానికి ఒక నావ కావాలి. ఆ నావ ఏమిటయ్యా అంటే నీలిశెట్టి వారి యొక్క నిజ భక్తి. విశ్వాసం లేకపోతే ఏ కార్యక్రమం కూడా పూర్తి కాదు. అది నిజమైనటువంటి భక్తి విశ్వాసాలతో చేయాలి. డబ్బు ఖర్చు పెట్టవచ్చు, కానీ కార్యక్రమం పూర్తి కావాలంటే అది డబ్బుతో అయ్యేది కాదు, మనీతో అయ్యేది కాదు, మనసుతో అయ్యేది మాత్రమే. కాబట్టి వాళ్ళ నిజ భక్తి విశ్వాసం అనేటువంటి దాని ద్వారా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది. వాళ్ళ భక్తి అనేటువంటి నావలో నేను ప్రయాణించి భారతం అనే సముద్రాన్ని దాటి ఫలితాన్ని కన్నాను. ఫలితాన్ని కన్నానంటే ఆ ఫలితాన్ని ఎలా పొందాను అంటే, ఆ రోజు మనం భారతం పూర్తి చేసుకున్న ఆఖరి రోజు ఒక మెరుపు తీగ కనపడ్డదన్నమాట. అదే భగవత్ సాక్షాత్కారం, అదే జ్యోతి స్వరూపం. కాబట్టి అటువంటి ఫలానికంటే ఇంక మనకి ఇంకే ఫలం కావాలి? అటువంటి ఫలాన్ని భగవంతుడు మనకు అందించాడు. నిర్విఘ్నంగా కార్యక్రమం కొనసాగింది కాబట్టి ఆ భగవంతుడి కటాక్షం మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ, మా గురువులు బ్రహ్మశ్రీ రాజశేఖర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ మాచుగోలు వెంకట సుబ్బయ్య శర్మ గారు, ఇక మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్లే. భాస్కర శర్మ గారు, నా వైద్యనాథ శర్మ గారు, సుబ్రహ్మణ్యం శర్మ గారు, వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. ఇంకా చిన్న పురోహితుడు వచ్చున్నాడు మాకు. ఆ పురోహితుడు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాడు, భవిష్యత్తులో మీకు ఒక వెలుగు చూపిస్తాడు. కాబట్టి ఆ వాళ్ళందరూ కూడా వచ్చున్నారు. అందరూ కూడా మా గురువులందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించి మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఇక చెప్పేటువంటి ఉపన్యాసం గాని, తర్వాత జరిగేటువంటి కార్యక్రమం గాని మా గురువులు నిర్వహిస్తారు. మనందరం చూస్తూ ఉండి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుందాం. తర్వాత మొదట హరిహరనాథ స్వామి యొక్క పూజ చేసుకుని మనం కార్యక్రమంలోకి అంటామనరా అమ్మా. సామెతలు ఎప్పుడు ఉదాగా ఎప్పుడు ఉన్నాయి. భారతం పూర్తి చేస్తే చాటల వాయనం ద్వారా ఎప్పుడు ఎవరికి ఇస్తారు? ముత్తైదులకు ఇస్తారు. అందుకని ఇద్దరు ముత్తైదులు అక్కడ కూర్చోంటే చాటల వాయనం ఇచ్చేటటువంటి దానికోసమే ఈ వివాహం ఏర్పాటు చేశారు. మీకు అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళు చాటల వాయనాలు చూడడం అంతా ఉంటాయి, తెలుసు కదా.
అందుకని స్వామి చేత భారతం రా అంటే పెద్దదనే ఉద్దేశంతో చెప్పారు, కానీ దానిలో రహస్యం అది. తర్వాత ఈరోజు 13 నెలల నుంచి గురువు గారు పడిన పాటంతా ఇక్కడ చూశారు కదా మీరంతా. అయితే అందుకని పురాతన కాలంలో ఒక కథ ఉన్నది. ఆయన గురువులు ఇంత చేట భారతాలు చెప్పరు, ఒక మంత్రం చెప్పి చేసుకోమంటూ ఉంటాడు. సరే ఇక్కడ గురువు దగ్గరికి పోయి, నా పొట్టోడు ఏవయా గురువు, నేను దండాలు పడుతున్నాను, నాకు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయవయా అని అడిగేటప్పటికి ఎదురా ఆయన వచ్చాడు, నాకు అసలే ఇంత పెద్ద నేనే మంత్రం చెప్పేదిరా అని అనుకొని, ఎందుకులేనైనా ఏదో వచ్చావు కాబట్టి ఇగ్గు అనే అక్షరం చెప్పేసి చెప్పు, దాన్ని ఏకాక్షరం నీకు మంత్రం చేసి పైకి వెళ్ళిపోయావు. అనే నీకేం మంత్రం చెప్పాడు, తమ్ముడా నీకేం మంత్రం చెప్పాడు, అరే నాకు చెప్పాడు, నీకు దా చెప్పాడు, నాకు కుదరా అనుకున్నాడు ఇద్దరు. ఆ కంచి కింద పడిపోయి నాశనం. కాబట్టి మంత్రం అనేది మనం ఎగతాళిగా తమాషగా నవ్వులాటగా చేయకూడదు. గురువు నోట్లకి ఏది వస్తే అదే మంత్రం. మననాత్ త్రాయత ఇది మంత్ర. మననం చేత మంత్రాలు ఉన్నాయి, మనకు తెలియనటువంటి రహస్యమైనటువంటి మంత్రములు. కాబట్టే దానికి వేదం అని పేరు వచ్చింది. మంత్రం లేకపోతే వేదం కాదు. వేదం అంటే మంత్రమే కదా. అటువంటి ఏకాక్షర మంత్రములు చాలా ఉన్నాయి దీంట్లో. మనం విన్నంతనే మనకు ఆ శక్తిని మనకు ప్రసాదిస్తాయి. కాబట్టే దానికి శృతి అని పేరు. శృతి అంటే వినడం. వింటే చాలు, మనమేమో అక్కర్లే, దానికి అర్థం అక్కర్లే. ఉదాహరణ చెప్తాను చూడండి. మంత్రం అర్థం లేని చదువు వ్యర్థం అంటుంటారు అందరూ, కానీ మంత్రానికి అది లేదు. మంత్రం ఏం చేస్తుందంటే మానసిక శక్తిని మార్పు తెస్తుంది. మీ నాన్నగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి, మనసు ఎట్టుందో అదే అర్థం వచ్చే. నీ అబ్బున్నాడా అని అడిగాను అనుకోండి, అర్థం ఒకటే. అర్థమైన తేడా ఉందా? లేదు. నీ అబ్బున్నాడా అని అడిగితే చూడండి, అప్పుడు ఉద్రేకం వస్తుంది. ఒకప్పుడేమో మానసికంగా ప్రశాంతతగా ఉంటుంది, రెండవ మాట మాట్లాడేటప్పుడు ఉద్రేకం వస్తుంది. అది మంత్రం అంటే మానసికమైన మార్పులు తెచ్చే మంత్రాలు. అటువంటివంతా భారతంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అది వేద స్వరూపమై పంచమ వేదం అయిపోయింది. ఇటువంటి భారతం పూర్తి చేసిన తర్వాత కళ్యాణోత్సవం చేయాలి. ఇప్పుడు చెప్పారు, గురువు గారు చెప్పారు మీకు అందరికీ, సాక్షాత్ విష్ణుమూర్తికి చేయాలి అని చెప్పేసి. విష్ణుమూర్తికి చేయాలంటే విష్ణుమూర్తి కూడా గురువుల్లో మొదటి గురువు ఆయన. కృష్ణం వందే జగద్గురు. అందుకు మంత్రశాస్త్రం ఆయన ఉపదేశిస్తేనే మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఎవడంటే వాడు ఉపదేశిస్తే ఫలితం ఇవ్వదు. అటువంటి జగద్గురు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మకు మనం వేరుగా కళ్యాణం చేయడం ఏందే అంటే, ఆయనకు కేవలం పురుష స్వరూపంతో ఉంటే శక్తి చాలదు. పక్కనే శక్తి లేకపోయినట్టయితే, అంటే భార్య లేకపోతే నిర్వీర్యుడైపోతాడు. అందుకోసమే ప్రక్కన భార్య ఉండాలి. మీరు ఆచమనం చేసినా, సంకల్పం చేయాలన్నా, పూజలు చేయాలన్నా భార్య పక్కన ఉండాలి. ఆఖరాకు ఎవరికైనా దానం చేయాలని చేతులు నీళ్లు పోసి దానం చేయాలన్నా నీళ్లు పోయాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక శక్తి చాలదు, రెండు శక్తులు కావాలి. శక్తి ఒకటి, మానవ శక్తి ఒకటి, రెండు కలిసినటువంటి ఒకటి. దైవీ శక్తి మనకు ఎవరైనా పేరు రుక్మిణీదేవి దైవీ శక్తి తెలుసురా, ఆమె ఎప్పుడు పూజలు పునస్కారాలు కదా. మానవ శక్తి మనుషులకు సంబంధించిన శక్తి ఎవరు? ఎప్పుడు నేనే సాధిస్తాను అనుకుంటుంటాడు. మనం అంతా అనుకుంటుండే, అబ్బా నేను చేశాను అని ఆ స్వరూపం. అది ఆ రెండు స్వరూపాలను
కృష్ణ పరమాత్మలో ఏకం చేయడమే ఈ రుక్మిణీ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అటువంటి కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా సంకల్పంతో ప్రారంభించండి. మొదట ఆయన హరిహరనాథుడికి పూజ చేసిన తర్వాత గణపతి పూజ పుణ్యం తదేవ లగ్నం సుగనం తదేవ తారాబలం చంద్రబలం తదేవేంద్రేగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేయోదయో భూతిర్ధ్రువానేతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సుఖే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్థో నిత్యం వృదామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం నిహస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుమఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. సోమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः. వక్రతుండः శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం భోజతో ఐశ్వర్యపి. సర్వవిఘ్నశ్చ తస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణపతే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మీరు చెప్పండి, మగవాళ్ళు చెప్పండి. ముఖ్యమైన చెవిటి. భూమ్యాది ఊర్ధ్వలోకస్య ఉపర్యస్థో దివాకరః దశ ప్రణవ సంయుక్తం త్రిరావృత్యాః పునః పునః అంగుళ్యగ్రే నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. తీసేసి నమస్కారం చేస్తూ ఇప్పుడు అందరూ చెప్పచ్చు. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్య ప్రదేశే గురు సన్నిధౌ కళ్యాణ మండపే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే కృష్ణపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు భానువాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మగవాళ్ళు చెప్పండి, మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని పేరు చెప్పండి. వివాహం అంటే ధర్మపత్ని పేరు చెప్పండి. నామ్యాః పిల్లకాయల పేర్లు చెప్పండి. మమ కుమారస్య అమ్మాయిలైతే కుమార్యాః. ఆడవాళ్ళు మాత్రం వచ్చుంటే మీ గోత్రం చెప్పుకొని మీ పేరు చెప్పుకొని మీ పతి పేరు పిల్లకాయల పేర్లు చెప్పుకోండి. మమ
అందరి పేర్లు చెప్పేశారా? సకుటుంబస్య సపరివారస్య సబాంధవస్య క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం ఉపచార పూజాం సమర్పయామి. ఈ సందర్భంలో కళ్యాణం జరుగుతుంటే నాకేమనిపిస్తుందంటే పంచపాండవులు కూర్చొని కృష్ణుడి కళ్యాణం చేసినట్టుగా అనిపిస్తుంది. నీలిశెట్టి వాళ్ళు 5గురు అన్నదమ్ముళ్ళు కాబట్టి 5గురు కూడా పంచపాండవులు వచ్చి ఆ మహానుభావుడి యొక్క జగద్గురువు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నట్టుగా అనుభూతి కలుగుతుంది. గణపతి పూజ ప్రారంభిస్తున్నాం. ఓం గణనాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. హరిద్రాంబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః ఆవాహయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. నవరత్నగతి సింహాసనం సమర్పయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. ఔపచారిక స్నానం తరంగ కలశారాధనం కరిష్యే. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. మహాగణపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. ధూపమాగ్రాపయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. బృహస్పతిదీపం దర్శయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతే నమః. నైవేద్యం पवित्रं सदोद्यामं हिरण्मयं तेन ब्रह्मोदयं बोधं ब्रह्मपुरी महेन्द्र स्मृति सामापुनादो स्वच्चावरण समीक्षा नमः करिष्ये
హరిహరనాథ స్వామి పూజాం చ కరిష్యే నామం సురేశం సర్వలోకైకనాథం శాంతం పద్మాసనస్థం శశిధరమపటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వరసోభైరం రక్షవాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినివం పార్వతీశం నమామి. ఓం భూర్భువస్సుః. హరిహరనాథ స్వామినే మహాధ్యాయామి ఆవాహయామి సమర్పయామి హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి ఉపచారక స్నానం సమర్పయామి స్నానానంతరమాద్యం సమర్పయామి. హరిహరనాథ స్వామినే నమః. వస్త్రార్థమక్షిరాం సమర్పయామి జ్ఞానవిదార్థమక్షిరాం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధస్యోపరాలంకరణార్థమక్షిరాం సమర్పయామి పుష్పైః పూజయామి అక్షతైః పూజయామి. ఓం శ్రీ గౌరీ మనోహరాయ నమః. ఓం శరధిశైల నివాసాయ నమః. ఓం మణిఫణిభూషణాయ నమః. ఓం వృషభధ్వజాయ నమః. ఓం తులసీ బిల్వదళ ప్రియాయ నమః. ఓం నీలధవళ శరీరాయ నమః. ఓం చందన భస్మ దిక్కాంగాయ నమః. ఓం గంబు విషకంధరాయ నమః. ఓం రత్ననాగనూపురాయ నమః. ఓం హాడక కపాలహారోజ్వలాయ నమః. ఓం మురదర్పహనాసాయ నమః. ఓం సగుణ నిర్గుణ రూపాయ నమః. ఓం భక్త చకోర చంద్రాయ నమః. ఓం శ్రీ హరిహరనాథాయ నమః. పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రాపయామి ప్రసవే అస్మినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం. హరిహరనాథాయ దుష్టం ఏతత్ నారికేళఫలాన్ని నివేదయామి. मध्ये मध्ये पानीं समर्पयामि उत्तरावसं समर्पयामि हस्तप्रक्षालनं पादप्रक्षालनं शुद्धादिं समर्पयामि ताम्बूलं समर्पयामि नीराजनम्. न तत्र सूर्यो भातिरन्तरारयन् नेमा विद्युतो भान्निग्रोय भग्निः तमेव भान्तमभाकर्यं सज्जभागा सर्वगतविभाति. आन्द्रकर्पं निरान्दर्शयामि निराजनान्तरमाचमं समर्पयामि. हर नमः पार्वतीपदे महादेव श्रीरमण गोविन्द पूजां समर्पयामि. ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. रुक्मिणी स्वरूप महालक्ष्मी देवतामावाहयामि. महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. सत्यभाम स्वरूप महालक्ष्मी देवतामावाहयामि. वाहयामि आवाय देवताभ्यो नमः. एते गन्धाक्षरपत्र पुष्प धूप दीप नैवेद्याम्बूलादि सर्वोपचाराः केशव नारायण माधव गोविंद विष्णु मुसलमान त्रिविक्रम वामन सीता ऋषिकेश सर्वज्ञ वदामंद्र संकृष्ण वासुदेव रमण गोविंद मंगेश्वर नारायण माधव गोविंद विष्णु मुसलमान त्रिविक्रम वामन सीता ऋषिकेश सर्वज्ञ वदामंद्र संकृष्ण వాసుదేవాయ నమః. ఇక్కడ చేసేది ఏంటంటే వాళ్లే వివాహం చేసేటప్పుడు ఆచమనం చేస్తాం. మీరు కళ్యాణ ఉత్సవం చేస్తాం సంకల్పం చేస్తూ మనం ఆచమనం చేశాం కదా. ఇప్పుడు ఆ ఉత్సవం కూడా వివాహ కళ్యాణోత్సవం కూడా వాళ్ళు చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చేయడం. నమో నమః. ఆవయో కళ్యాణోత్సవాంగ గణపతి ప్రార్థనను సమర్పయి. ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో. ఓం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో. ఓం వృద్ధిదాం. ఓం వృద్ధిం భవంతో బ్రువంతో. ఓం వృద్ధిదాం. ఓం వృద్ధిం భవంతో బ్రువంతో. ఓం వృద్ధిదాం. ప్రాజ్యం దిశి దేవోం ప్రాజ్యం దిశి దేవార్తుజో మధ్యం తాం దక్షిణాయాం దిశమసా పితరో మధ్యం తాం రీత్యాం దిశ గ్రాప మార్జయంతాం ఉదయీత్యాం దిశ్యా భోషదే వనస్పదే మార్జయంతాం ఊర్ధ్వాయాం వాసుగురుని దేవతాభ్యో నమః. ఏతే గంధాక్షిత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య తాంబూలాది సర్వోపచక్రమే త్రేధానం సమోర్వశ్వాగం సురే శత్రుద్రాయ ప్రదేశే మేష్ఠమాయ తముసే ఓచే సంతమగం హృదే యాతవేదసే సునవామ సోమమరాతే యతో అనిలః దివేదః పరవిజ్ఞాన స్వానావేవ సుందరదా యజ్ఞే పవన హరిణవర్ణాం హరిణీం సువర్ణరై తస్రజా
శ్రీయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః హిరణ్యవర్ణాస్తుతి అప్పారకాయాసి జాతకస్య భోయాసుంద్రః అగ్నిం జాగృతంద్రిజయ సువర్ణాస్తాకా పశ్యతు శోభనాభోదో పవమానసువర్జనః పవిత్రేణ చర్చనే యపోదాస్మనాతుమా పురణుమానేవజయః వయంతు మనవోదియా పురణు తమగ్నేరుద్రోస్రో మహాదివస్తకం సర్వమారకం వృక్షైశిషే సంవాతైరగ్నేర్యాసంగత్వం ఘోషా విధప్పాసనత్వనా ब्रह्मज्योतिर्ब्रह्मपत्नी श्रीब्रह्ममादात् पुरोपन्यन्तं सुवर्णरम्भग्रहमत्कमर्चिन्तमाविषे वर्धयामो वृतेन रूपाः असुरस्वदेशयायेन कृतमञ्जन्तां दिव्यागणरूपाः प्राणायामसमर्थवीरान् तेजोमोदकेन मार्गप्रजाग्नेशोमोदवीरान् एकप्रस्तादेन भोवितो भुवनस्वरूपाः योपेयभुवनकं साम्पराय सनाविर्कृतमाविषे देवः अजोमृतराणायच्चान्मृतो साध्यान् भुवनेच्छान् सर्वाविशुद्रविश्वान् सर्वाविशान् सर्वान् कृतमुत्पास्कायिष्यामह्यामसुस्तुतो विष्णुमात्मनन्तमशर्मैक्तसाङ्ख्य प्रतिधारामुदत्सुरवत्सन्वर्तते अर्चितम् पूर्वोक्तेन मुस्यां सुव्रतो आवयोः उद्वाह कर्म करिष्ये धर्मप्रजास ఆయన బాణం ఎక్కువ పెట్టి ఇచ్చి పారేశాడు. చూడండి ఎవడన్నా చేస్తాడు ఆ పనే. ఆయన ఇచ్చేసాడు ఆయనకు అబ్బా అని అందరూ
కూతురు ఇస్తామని ఆయన జనక మహారాజు వస్తే కానీ అంటుంటారు. తర్వాత వచ్చేసి సరే ఇదంతా బాధ జరుగుతుందని అక్కడ శతానందుల వారిని పిలిచి, అంటే పురోహితుడు అనమాట, జనక మహారాజు పురోహితుడు శతానందుల వారు పిలిచి, అయ్యా ఈ మాదిరి రాముడు బిల్లు విడిచాడు, కానీ బిల్లును ఎవరు ఎక్కువ పెట్టే, ఎవరు విడిస్తే పిల్లలు ఇస్తా అని చెప్పలే ఆయన. ఎవరు ఎక్కువ పెడితే ఇస్తానా అది ఎరిగిపోయింది కర్మదాలక. ఈ కాలంలో ఎవరు విడిస్తే ఎక్కువ పెట్టే పిల్లలు ఇస్తారు, ఎవరు ఇరిస్తే పిల్లలు ఇస్తారా, ఎవరు బిల్లులు ఎక్కువ పెడతారో వాడికి నా పిల్లలు ఇస్తారని చెప్పాడు. కానీ అది కర్మదాలకు ఎరిగిపోయింది. అది మన వాళ్ళకి తెలియక ఎవరు విడిస్తే వాళ్ళకి పిల్లలు ఇస్తారని చెప్పాడని పురాణాలు కైకలు వచ్చేసాయి. తర్వాత అప్పుడు వచ్చేసింది నేరుగా శతానందుల వారిని పిలిచి దశరథ మహారాజు గారికి ఈ విషయం తెలియజేసి, మా అమ్మాయిని మేము వివాహం చేసేదానికి మీ అబ్బాయికి అడిగేదానికి నన్ను పంపించాడు, ఏం చేయమంటారయ్యా, మీరు తప్పక రావాల్సింది అని చెప్పి శతానందుల వారిని పంపించాడు. ఆయనతో కూడా ఇంకా 3 పంపించాడు. అందుకే ఇప్పుడు మంత్రాలు చెప్పారు, 4 పంపిస్తారట. ఆ 4 కాదు, అక్కడ చతురోవరాన్న ప్రేషయేత, చతురు నేర్పరులుగా ఉండే వాళ్ళని పంపించాలి. ఊరికి ఎట్టంటే అట్ట అది కాస్త నాశనం చేసేవాడిని పంపిస్తే లాభంలే. అట్లా నేర్పరలేనటువంటి వాళ్ళని పంపించాలట. వాళ్ళు నేర్పరలేనటువంటి వాడు శతానందుల వారు పోయారు. అక్కడికి పోయి దశరథ మహారాజా 7 మంది ఆయన వాళ్ళ ప్రవర అటువంటి భూదేవి స్వరూపమైనటువంటి ఆ సత్యభామ యొక్క వంశాన్ని ఇప్పుడు మనం ఎప్పుడు పఠించుకున్నాం. ఎందుకు వీళ్ళను పఠించుకుంటామంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనం చేత మనకందరికి కూడా క్షేమం కలగాలని పెద్దల స్మరణ చేసుకుంటున్నాం. ప్రాణాయామ్య పూర్వోక్తేవం శ్రేష్టాయం సువేదో కళ్యాణోత్సవాంగం ब्रह्मांड खंड और मध्य आधार शक्ति श्री कूर्म ఐరావత పుండరీక వామన కుమలాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాష్ట సిద్ధంతి సుందాదండోత్తంబితే ఇంద్రాద్యమనవాయ కుబేరీశానాష్ట దిక్పాలపాలితే మహేంద్రమలయ సఖ్య శక్తి వృక్ష ఎప్పుడు ఒకవేళ వాళ్ళు నరకలోకంలో ఉన్నా సరే నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకంచ నివాసిత్యర్థం. ఇటువంటి ఆ పరమాత్మ కళ్యాణంలో మనం అంతా కన్యాదాతలుగా ఉండడం మేళ, కన్యా ప్రతిక్రమలుగా మగవాళ్ళుగా ఉండడం మేళ. మీరు చెప్పండి. ఇందాక పోతే ఆయన చెప్పాడు, అందుకని చెప్తున్నాను ఆ విషయాన్ని. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం సర్వేషాం విశూణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర ఆప్కోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది సర్వక్రతు ఫల సిద్ధ్యర్థం మధ్య పురాణోక్త హిరణ్యగర్భ ప్రజాపతిం ఉద్దిశ్య లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కాలంకృత కన్యాదానం అహం కరిష్యే కరిష్యే నమః. కన్యా ప్రతిగృహీత అయ్యా స్వామికి సమర్పించే వస్త్రాలు
మధుకర్క సమృద్ధ భూయా కన్యే మే దేవాసయోః కన్యే మే సర్వదా భూయా త్వత్తానా మోక్షమాప్నుయాత్ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతాత్రోద్భవస్య మహాభోజరాజవర్మణోన్నప్త్రీం భోజ మహారాజవర్మణ పౌత్రీం భీష్మక మహారాజవర్మణ పుత్రీం భార్గవగోత్రోద్భవాం రుక్మిణీ దేవీ నామ్నీం ఇమాం కన్యాం प्रतिग्रहित्रे दक्षिणे पार्श्वं कृतवात्म धारणं सर्वगावतमात्मा मुखमाशं देवं ध्यायतासन्मेषे देवप्रसं सर्वा पूर्वो जातसोगर्भयन्तः सदृश्यमान प्रसन्मुखा आस्तिष्ठतिस्त्वमुखयज्ञे प्राङ्मुखो देव मम मुखो भव सुप्रसन्न भवाग्निं वर्षमोक्याग्निवलं मृत्याग्ने नमः जातवेदसे नमः दक्षिण पश्चादुत्तरतः अथ तृतीयाञ्जपेत अभ्रातृघ्नें वर्णापतिज्ञें बृहस्पते इंद्रापतिज्ञें కలిసిన శుభవేళ ఇప్పటిదాకా తెరపచ్చడి ఉంది కదా మధ్యలో అగ్నిహోత్రం తీసుకొచ్చి తెర తీయంగానే ఒకరికొకరు చూసుకుంటున్నారు అన్నమాట ఇది చూసింది ఇప్పుడు చెప్పిన మంత్రం వస్త్రాలు తీసుకోండి స్వామికి సమర్పించేదాన్ని गौर्देन भव्या माता रुद्राणान्तो यदावसो नादोदगन्धृणान्यत्तो मुत्सृजता बोलं श्री దగ్గర అలాగే సార్ మహారాజ శ్రీ నీలశెట్టి సోదరులు సకుటుంబ సపరివారంగా రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవ కాలమందు స్వామివారికి సమర్పించినటువంటి పట్టు వస్త్రాలు పట్టు భాగాలు సకలాభరణములను మధువర్గాలు సకలాభరణములను అయ్యా వాయిద్యం
బ్రహ్మోత్సవ సమయంలో నీలిశెట్టి వారి కుటుంబ సభ్యులు అయితే వాళ్ళు పంచ పాండవులు అన్నాం కదా, వాళ్ళ పేర్లు కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది. వాళ్ళ తండ్రి గారు ఎంత మంచి పేర్లు పెట్టాడో. నీలిశెట్టి శివనాగయ్య గారు ఆయన పేరు. ఆయన్ను కన్నయ్య అని పిలుస్తారు. కన్నయ్య అంటే కృష్ణుడే సాక్షాత్, అందులో ఏ సందేహం లేదు. ఎవరు కూడా శివనాగయ్య గారు అని పిలవరు, కన్నయ్య గారు, కన్నన్న గారు అని పిలుస్తారు. ఆయన కృష్ణుడే. తర్వాత కోదండరామమూర్తి రెండవ ఆయన. కోదండరామస్వామి సాక్షాత్తు రాములు వారే. ఏమంటే ఆయన ఎంత మంచి పేర్లో ఇప్పుడు పెట్టుకునేటువంటి వాళ్ళు ధామ్ ధీమ్ అని పెట్టుకుంటున్నారు అనమాట. ఆ పేర్లకు అర్థాలు ఉండవు. చాలా మంది వచ్చి ఆ పేరుకి అర్థమైన స్వామి అంటే నేనేం చెప్పేది, ఎక్కడా లేవు అన్నమాట వాటికి అర్థాలు. కాబట్టి కోదండరామస్వామి అది భక్తి అంటే. బిడ్డలకు అటువంటి పేర్లు పెట్టుకోవాలంటే ఆయన భగవంతుడి మీద ఎంత భక్తి విశ్వాసాలు, ఆ శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మను ఎంత భక్తితో సేవించాడు చూడండి. ఇక మూడవ ఆయన పేరు మేఘశ్యామలమూర్తి. ఎటువంటి పేర్లో చూడండి. ఆయనకు ఇక్కడ ఏంది ఎందుకు స్మరించుకుంటున్నాం, ఆయన వెంకటరమణయ్య గారు, వెంకటరమణమ్మ గారు పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి పుణ్యం కాకుండా వాళ్ళ తరతరాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క భక్తి భావం ఎలా ఉన్నదో ఈ పేర్ల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక నాలుగవ ఆయన శ్రీనివాసులు, కలియుగ దైవం ఆయనే. ఇక ఐదవ ఆయన సాయి బాబా. సాయి బాబా అంటే ఆయన సాక్షాత్తు శివ విష్ణు కలయిక స్వరూపం అన్నమాట. ఏమంటే ప్రస్తుతం బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి దేవుడు సాయిబాబా. తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇంకెవరు లేరు. కాబట్టి సాయిబాబాలో ఉండేటువంటి గొప్పతనం, సాయిబాబా భక్తులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, సాయిబాబాను నమ్ముకున్నటువంటి వాళ్ళు అష్టైశ్వర్య సంపన్నులైపోతారు, అందులో సందేహమే లేదు. కానీ సాయిబాబా తత్వాన్ని తెలుసుకోవాలి మనం. సాయిబాబా అష్టైశ్వర్యాల్లో మునిగి తేలలేదు. ఆయన చిన్న ఇటుక రాయి శిరస్సు కింద పట్టుకొని పండుకునేటువంటి వాడు. తర్వాత సర్వ సమానత్వం, అది ఎంతో వేదాంత భావం కలిగిన వాడికి తప్ప ఇంకేమీ రాదు. అందరికీ వచ్చే ఇది కాదది, చాలా గొప్ప ఇదన్నమాట. అన్ని మతాలు ఒకటేను, భగవంతుడు ఒక్కటేను, సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని చెప్పేటువంటి తత్వం. ఇటుక రాయి కింద పండుకొని ఆ ఇటుక రాయి విరిగిపోతే ఇంక దాన్ని వదిలేశాడు అక్కడ, ఇంక తన కింద నేను పెట్టుకోలేదా. అటువంటి మహానుభావుడు కలియుగంలో ప్రసిద్ధిగా అనేక దేవాలయాలు కట్టి పూజింపబడేటువంటి వాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. కానీ సాయిబాబా నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ ఒక్క చోట భ్రమపడుతున్నారు. సాయిబాబా నమ్మితే మాకు అన్ని ఐశ్వర్యాలు వచ్చేస్తున్నాయి, బ్రహ్మాండంగా కలిసి వస్తున్నది స్వామి అంటున్నారు. అది సాయిబాబా తత్వంలో ఏం చేస్తున్నాడు ఆయన అంటే అందరికి ఐశ్వర్యాన్ని ఇచ్చి దూరం చేసేస్తున్నాడు అనమాట. ఏమంటే ఆయన తత్వాన్ని చూసి మనం తెలుసుకోవాలి. ఒరే పిచ్చి వాళ్ళారా, ఐశ్వర్యం కాదురా కావాల్సింది, ఈశ్వరుడు ఎట్లుంటాడో సర్వసంగ పరిత్యాగ బూడిద పూసుకొని గైచర్మాన్ని ధరించి అంటే ఆయన కూడా అన్ని వదిలేసేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు తెలుసుకోవాల్సింది అది కాదు, ఐశ్వర్యాన్ని గురించి కాదు. ఈ ఐశ్వర్యాలన్నీ నాకు అవసరం లేదయ్యా, నీ పాదసేవే నాకు కావాలని కోరుకోవాలి. ఆయన తత్వంలో చూపిస్తున్నాడు, ఆయన రూపంలో చూపిస్తున్నాడు. ఆ తత్వాన్ని మనకి ఇచ్చే ప్రసాదం వేరేగా ఇస్తున్నాడు అనమాట. అంటే మనం దాన్ని తీసుకుని పరమానంద భరితలం అయిపోయి భగవత్ తత్వానికి దూరం అయిపోతున్నాం. కాబట్టి సాయిబాబా తత్వాన్ని తెలుసుకుని ఈ ఐశ్వర్యాలని శాశ్వతం కాదని తెలుసుకుని ఆయన ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకుని ఆయన సేవించుకోవాలి ఆ తత్వం. ఇక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే చూడండి, కొంతమంది దేవాలయాలకు పోతే దేవాలయం మీద ఉండే బొమ్మలు, తర్వాత ఏమంటే దేవాలయ నిర్మాణాలు, అబ్బా ఎంత బాగా కట్టారు ఈ దేవాలయాన్ని అనుకుంటుంటారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి ఒక్కరు మాట్లాడరు చూడండి. ఎంత బాగా ఉంది దేవాలయం, ఎంత బాగా, ఎంత నిర్మాణాలని ఒక్క మాట ఇప్పటి వరకు ఎవరు అనలేదు. అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం
దేవాలయ నిర్మాణాన్ని గురించి ఒక్కరు మాట్లాడరు. దేవాలయంతో అవసరం లేదు, లోపలుండే జీవుడితోనే అవసరం, పరమాత్మతోనే అవసరం అని చెప్పి దేవాలయంలో ఉండేటువంటి ఒక్క వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తప్ప ఆ విధంగా దర్శనం చేసుకోవాలని తపన పడేటువంటి విగ్రహం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. అనేక దేవాలయాలు చూస్తుంటాం, వస్తుంటాం, కాశీ పోతాం, రామేశ్వరం పోతాం, అంతా పోయినా చూసేసి వస్తుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాదిరి క్యూలో నిలబడి వారం రోజులైనా నిలబడి క్యూలో పడిపోయి రకరకాల ఇబ్బందులు పడి అయినా సరే ఆయన కోసం పోయేవాళ్ళు అవ్వలేదు. కాబట్టి ప్రపంచంలో ఏకైక శిలా విగ్రహం అంటే శ్రీనివాసుడే. విగ్రహ రూపంలో ఉండి లాగేస్తుంటాడు అనమాట. అంతే. ఆయన దేవాలయం ఎట్టు కట్టారా, ఏ మూలయం కట్టారా అవన్నీ అనవసరం. ఎప్పుడు స్వామిని చూద్దామా, ఎప్పుడు దర్శనం చేసుకుందామా, టీవీలో చూడండి, ఎక్కడైనా చూడండి, దర్శనానికి 24 గంటలు పడుతుంది, 50 గంటలు పడుతుంది, వారం రోజులు పడుతుంది, ఇదే విషయం అన్నమాట. కాబట్టి మనం సాక్షాత్తు మన తిరుమలలో ఉండే స్వామిని చూడడానికే ఎంత కష్టపడుతున్నాం. ఇక వైకుంఠ వాసుడైనటువంటి ఆయన ప్రత్యక్షం చేసుకోవాలంటే ఎంత కష్టం. ఈ బాధలన్నీ అనుభవించిన వాడు కాబట్టి వెంకటరమణయ్య గారు ఇటువంటి ఉత్తమమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పేర్లు అందరికీ కూడా పెట్టాడు. కాబట్టి ఆయన పుణ్య ఫలితం వల్ల ఈ రోజు కృష్ణ పరమాత్మ కళ్యాణాన్ని మీరు నిర్వహిస్తూ ఉంటే ఆయన ఏ లోకంలో ఉన్నా గాని పరమానందపడతాడు. అందుకే ఇప్పుడు చెప్పినట్టుగా దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానం మాతృవంశానం అంటే 21 తరాలు వాళ్ళు పుణ్యలోకాలకు పోతారంటే ఇప్పుడు వెంకటరమణయ్య గారు వెంకటరమణ అమ్మ గారు పుణ్యలోకాల్లో ఉండి ఈ కళ్యాణాన్ని కలిగిస్తూ ఉంటారు. అదృశ్య రూపంలో వస్తారు కూడా. ఏమయ్యా అంటే దేవతలందరూ కూడా నాయనా మీ బిడ్డలు చూడు ఎంత మంచి పని చేస్తున్నారో భూలోకంలో అని చెప్పి తీసుకొచ్చి చూపించి వెళ్ళిపోతుంటారు. ఇందులో సందేహం లేదు. ఈ విషయాన్నంతా కూడా మనం భారతం వినినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది, కొర వాళ్ళకి అర్థం ఉండుగాక. అహం యాత్వై వినయ పరిష్టుదే బ్రాహ్మణాస్మఫలం వరంతో ఇది వైద్య ప్రక్రియ. ఒక ఆమె ఎవరు డిగ్రీ చేస్తలే, ఎవరు సరిపెట్టుకోలేదు. ఏది దిక్కుదాటికి అందరాను ఎవరు డిగ్రీ తీసేవాళ్ళు లేకపోయికి ఆమె అప్పాలా ఎవరు పాల్చేవాళ్ళు లేకుండా పోయి సరిపెట్టేవాళ్ళు. నాకు ఏడు ప్రవాహం బ్రహ్మాండంగా ప్రవహిస్తుంటే దూకేసేటప్పటికి దూకేది కానీ సాగుకు వచ్చేటప్పటికి ఎత్తైనా అసలు దూకు చేరాలని మానవుడికి అనిపిస్తుంది కదా. అప్పుడు ఎట్లా బయట రావాలని అంటుంటే ఆ సమయంలో ఒక చిన్న పూల దొరికినా పట్టుకొని బయట రావాలనుకుంటుంటారు. ఆ సమయంలో సోమతీగ యజ్ఞానికి ప్రధానమైనటువంటిది. ఆ సోమరసంతోనే హోమం చేస్తారు యజ్ఞంలో. కాబట్టి ఆయన సోమ యాజేయాడు. ఆ సోమతీగ కొట్టుకోకపోతుంటే దాన్ని నోటితో పట్టుకుంటుంది. చేతులు లేవు, కాళ్ళు లేవు, అంత కుట్టి పట్టుకునేటప్పటికి ఆ నోట్లోంచి ఆ సోమరసం నీళ్లలో పడేటప్పటికి నీళ్లలో ఒక అగ్నిహోత్రుడు ఉండి ఆ అగ్నిహోత్రుడికి
సోమాన్ని హోమం చేసినటువంటి ఫలితం వచ్చి అప్పుడు దేవేంద్రుడికి సంతోషమై తన దిక్పాలైనటువంటి వాయుదేవుని ఆమెను ఒడ్డుకు నేట్రా అని చెప్పి చెప్పగానే అక్కడి నుంచి ఒడ్డుకు రెంట్కి వచ్చాడు. అటువంటి రూపం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం ఉంది కాబట్టి ఆ కాడిలోంచి ఆ పాలు పోసినట్లయితే ఆ రూపం మారుతుంది. వివాహ సమయంలో స్త్రీలకు కాడి పెట్టి పాలు పోస్తుంటారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते यत्र मंगल देवताभ्यो नमः सर्वोपचार पूजां समर्पयामि. అంటే నిత్యము నైమిత్తికము అని కొన్ని ఉన్నాయి. నిత్యం అంటే ఆకలి కావడం, తర్వాత నిద్రపోవడం, ఇవన్నీ నిత్యాలు అనమాట. సంధ్యావందనాదులన్నీ పక్కన పెట్టి అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, అది దాన్ని వదిలేసినా ఇబ్బంది లేదు, కానీ ఇవి మాత్రం వదిలేదానికి లేదు. కానీ ఈ రోజు మాత్రం నిత్యాలన్నీ పక్కన పెట్టి నైమిత్తికం మీద మనసు పెడితే బాగుంటుంది. మనకు ఉండేటువంటి పనులే జీవి సంబంధమైనటువంటి పేర్లే, వాళ్ళందరూ నిర్వహిస్తే చెప్పినటువంటి నా పేరు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిందే కావడం విశేషం. ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమాన్నంతా కూడా ఒక వీడియో ద్వారా తీసి మనకు ప్రసాదించేటువంటి కెమెరా మ్యాన్ ఉన్నాడే, ఆయన కూడా గోపీకృష్ణ గారు. ఆయన కూడా మనకు ఆ శ్రీ మహా విష్ణువే, అందులో సందేహం లేదు. సర్వం విష్ణుమయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. ఏమయ్యా అంటే అందరిలో శ్రీ మహావిష్ణువు ఆవహించి పేరుల్లోనూ అలాగే ఉన్నాడు, వాళ్ళ మనసుల్లో ఆ విధంగా ఉండి ఈ కార్యక్రమాన్నంతా నిర్వహించాడు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల వ్యాసుడు అంటే వ్యాసుడు కూడా విష్ణుమూర్తి అవతారమే. కాబట్టి సర్వం విష్ణుమయం, అందరూ కూడా విష్ణువులో ఉండి, అయితే కృష్ణుడి కళ్యాణం ఇక్కడెందుకు చేస్తున్నారయ్యా అంటే ఆయనకు ఆవులంటే చాలా ఇష్టం. ఆ గోమాతలను చూస్తూ పెళ్లి చేసుకోవాలని కోరిక ఆయనకు, అందువల్ల ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అనమాట. అందువల్ల అన్ని విధాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు రాత్రి అంటేనే ఇష్టం, పెళ్లికి పగులు ఇష్టం లేదు ఆయనకు. ఏమంటే ఆయన దొంగ అన్నమాట. దొంగ అంటే అందరి యొక్క మనసులు హరించేటువంటి వాడు, దొంగతనం చేసేటువంటి వాడు, చిత్తాపహారి, అందరి చిత్తాలు అపహరించే దొంగ ఆయన. కాబట్టి అదే కాకుండా నక్షత్రాలందరూ కూడా చూడాలని కోరిక ఆయనకు. రాత్రిళ్ళు అయితే అందరూ చూస్తుంటారు, తారాబలం చంద్రబలం రెండూ ఉంటాయి కాబట్టి ఆయన ఆనందంతో ఉన్నాడు. ఈ రోజు విశేషం ఏంటంటే అందరికంటే మొదటి పూజ పొందవలసినటువంటి వినాయకుడు ఉన్నాడే, ఆ వినాయకుడిలో కూడా ఒక విశేషం ఉంది. వ్యాస భగవానుడు చెప్పిన ఆ భారతాన్నంతా రచించింది ఆయన. ఈ రోజు సంకష్టహర చతుర్థి, వినాయకుడికి ముఖ్యమైనటువంటి రోజు. అయితే అంత పెద్ద భారతం అంటే చేట భారతం అని నాకు మా గురువు గారు చెప్పాడే, ఆ ప్రశ్న ఆయన చెప్పడం కాదు, వినాయకుడు అడిగాట వ్యాసుడిని. 3 సంవత్సరాలు చెప్తూనే ఉన్నావయ్యా, ఇది ఎవరు చదువుతారు, దీన్ని ఎవరు చదువుతారు, ఆపు లేకుండా నువ్వు చెప్తూనే ఉంటే నేను రాస్తూనే ఉన్నాను అనుకో, ఒకవేళ ఎవరు దీన్ని గుర్తు పెట్టుకునేది? ఇప్పుడు మనం చెప్పాం దాదాపు 600-700 క్యాసెట్లు చెప్పుకున్నాం భారతాన్ని. ఎవరు గుర్తు పెట్టుకుంటారు, ఎవరు వింటారు? ఒక తట్టు నుంచి చదువుతుంటే ఒక తట్టు నుంచి మర్చిపోతున్నాం అన్నమాట. ఆ మాట మనకే కాదు, వినాయకుడే అడిగాడు. అడిగితే వ్యాసుడు చెప్పేట సమాధానం. 1,00,000 శ్లోకాలు చెప్పాలన్నా ఆ చెప్పేది ఏదో 2 ముక్కల్లో చెప్తే పోలేదా అంటే, కళ్యాణం ఇంతసేపు చేయాలన్నా ఏదో 2 ముక్కల్లో తాళి కట్టేస్తే ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం కదా స్వామి అనొచ్చు. ఇంతసేపు చేస్తే 1 నిమిషం అన్నా మనసు కుదురుతుందని. వ్యాసుడు ఏం చెప్పాడంటే 1,00,000 శ్లోకాలు చెప్తే 1 శ్లోకం చదివేటప్పుడైనా భక్తితో ఉంటాడని చెప్తున్నాను ఆయన. కలియుగం ఇది, 1 ముక్కలో చెప్పేస్తే ఆ ముక్క ఒకవాడు చదవడు. వాడు చెప్తూ ఉంటే చదవగా 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 ఏదో 1 అధ్యాయమో 1 శ్లోకమో ఏదో మర్చిపోతారు. మర్చిపోతే స్వామి బాగా చెప్పలేదే, మధ్యలో మర్చిపోయినాడే. మేము కూడా చాలా మర్చిపోతుంటాం, మొదటి నామం ఆఖరి నామం కూడా చెప్తుంటాం అనమాట. మర్చిపోవడం అంటే మాకు సహజ గుణం అది. అయితే ఎందుకల్లా అంటే ఆ వినేవాడు వీడు ఎక్కడ మర్చిపోయినాడా అని గమనిస్తూ ఉంటాడు.
చెప్పేవాడు మాత్రం భక్తితో చెప్తుంటాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే వీడు భక్తితో చెప్తున్నాడా లేదా అని గమనిస్తున్నాడే కానీ వాడు ఎక్కడ మర్చిపోతున్నాడని ఆయన చూడ్డు. భావగ్రాహీ జనార్దన, వాడు పండితుడు కావచ్చు పామరుడు కావచ్చు, వాడి యొక్క భక్తి విష్ణాయ నమః అని కొంతమంది అంటారు, విష్ణవే నమః అని కొంతమంది అంటారు. నువ్వు ఎట్టయినా అనుకో, ఆయన ఛందస్సు చూడ్డు, వాడి భక్తిని చూస్తాడనమాట. కాబట్టి అక్కడ 1000 నామాల్లో ఒక్క నామం అన్నా జాగ్రత్తగా చెప్తామని, 1000 నామాలు పూర్తయ్యేంత వరకు ఇది ఎప్పుడెప్పుడైపోతుందా అని అనుకోకూడదు. కాబట్టి ఒక్క క్షణకాలం మాంగళ్య ధారణ జరిగే సమయంలో అయినా సరే ఒక్కసారి అందరూ మేల్కొని అంటే నిద్రపోతున్నారని కాదు, మనసును మేల్కొల్పి ఒక్కసారి పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. మాంగళ్య ధారణ జరుగుతుంది. భజంత్రీలు సమయంలో ఒక్క వ్యక్తిని రుక్మిణీదేవిని తీసుకొని వచ్చాడు కృష్ణ పరమాత్మ, అగ్నిజ్యోతుల ద్వారా తెలుసుకున్నటువంటి వాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు రుక్మిణిని. కానీ కృష్ణుడు తీసుకువచ్చిన తర్వాత యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఓడిపోయి వెళ్ళిపోతూ మనం కృష్ణుడు యుద్ధం చేయలేదు, బలరాముడు యాదవుల యుద్ధం చేసింది. బలరాముడు యాదవుల వైపు యుద్ధం చేస్తూ ఉంటే రుక్మిణిని ఈయన తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడే పెళ్లి కూతురు కాబట్టి ఆ రథంలో ఎక్కించుకొని హాయిగా వెళ్ళిపోతున్నాడని దారుకుడు తోలుతూ ఉంటే రుక్మిణి యొక్క అన్నగారు ఉన్నారు రుక్మి అని, ఆ రుక్మికి ఇష్టం లేదన్నమాట రుక్మిణీదేవిని ఆయనకి ఇవ్వడం కృష్ణుడి. అప్పుడు ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకున్నటువంటి వాడై కృష్ణుని సంహరించేసి ఓడించి తన చెల్లెలు తాను తీసుకోపోవాలని చెప్పి వచ్చాడు. వచ్చి అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏమంటే రుక్మి యొక్క రథాన్ని గుర్రాలను టెక్కాన్ని మొత్తం విరగొట్టేశాడు కృష్ణుడు. అప్పుడు కత్తి తీసుకున్నటువంటి వాడి కృష్ణుని సంహరించాలని చెప్పి రుక్మి నేరుగా రథం భగ్నం అయిపోయింది కాబట్టి కత్తి తీసుకుని వచ్చాడు. అప్పుడు కృష్ణుడు కూడా క్రోధ తామ్రాక్షుడై రథం మీద నుంచి దూకినటువంటి వాడై కత్తితో ఆ యొక్క రుక్మి యొక్క శిరస్సును ఖండించబోయినాడు. ఖండించబోయినప్పుడు వెంటనే రుక్మిణీదేవి కాళ్ళు పట్టుకుందన్నమాట. కాళ్ళు పట్టుకుని, మా అన్నగారయ్య తప్పు చేశాడు మీ విషయంలో, కానీ క్షమ చెప్పిందామో తెలుసా, మా అన్నగారికి ఇష్టం లేదు నీకు ఇచ్చి పెళ్లి చేయడము, కానీ మా తల్లిదండ్రులకు ఇష్టం. మా తల్లిదండ్రులు భీష్మక మహారాజు మా తల్లి ఏమనుకుంటున్నారంటే మాకు మంచి అల్లుడు దొరికాడు, కృష్ణ పరమాత్మ మా అల్లుడయ్యాడు, మా అమ్మాయికి ఇంక దిగులు లేదు అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. అటువంటి సమయంలో ఈ మా అన్నను గాని నువ్వు సంహరించావంటే వాళ్ళు పుత్రశోకంతో బాధపడతారు. వాళ్ళ కర్మక్రతువులన్నీ చేయవలసిన వాడు పెద్ద కొడుకు కాబట్టి మా అన్న ఈయన సంహరిస్తే వాళ్ళు పుత్రశోకంతో బాధపడతారు. కుమార్తెకు పెళ్ళయింది, మంచి అల్లుడు వచ్చాడనే సంతోషంలో వాళ్ళు ఉండే సమయంలో ఈ పుత్రశోకాన్ని నువ్వే గాని కలిగిస్తే వాళ్ళకు పుణ్యగతులు లేకుండా పోతాయి. అటువంటి పని చేయొద్దు అని చెప్పి అండమాన్ దీవులకు వెళ్ళకూడదు, బెంగళూరుకు వెళ్ళకూడదు. ఏమయ్యంటే కాశీ యాత్రకు బయలుదేరినటువంటి వాడిని మనం ప్రాధేయపడి కన్యాదానం చేసి నా బిడ్డని ఇస్తాం, పెళ్లి చేసుకుని కాశీ యాత్రకు పోండి అని చెప్పి మాట చెప్పాం. అక్కడ వీడు ఎప్పుడైతే అమ్మాయి చాయ్ చూశాడు, పెళ్లి చేసుకున్నాడు, కాశీ మర్చిపోయినాడు, అన్ని మర్చిపోయి ఈ అమ్మాయి లోకంలో పడిపోయి హనీమూన్కి వెళ్తూ ఉంటాడు అన్నమాట. హనీమూన్ అంటే ఏందో కూడా చెప్పుకున్నాను నేను, ఇప్పుడు వివరించాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కాశీ యాత్రకు మాత్రం పోవాలి. ఎవరైనా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పెళ్లి కలాపంలో కాశీ యాత్ర అనేది ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు దంపతులు పోయిరండి. కాశీ యాత్రకు కూడా విద్యా కాబట్టి
ఆ పరిస్థితి అంతా కూడా బలరాముడు చెప్పి ఆయన బంధువులు రెట్టి చేయకూడదని చెప్పి ఓదార్చి వదిలేశాడు. అయితే ఎందుకయ్యా ఈ విధంగా చేశాడంటే పరమాత్మను దూషించడం అనేది మహాపాపం. మా సరివాడవా మా పాపగుని పోవా అని ఎన్నో తిట్టాడు అనమాట. వాడి పాపాలన్నీ పోవాలని చెప్పి ఆ వెంట్రుకలన్నీ కట్ చేశాడు. మంట అంతా తగ్గిపోయిందిరా, భలే మందు పూశారు వీళ్ళు అని చెప్పి అన్నారు. సరే దర్శనం చేసుకొని అంతా వచ్చారు. బస్సులో ఎక్కడానికి సిద్ధమైనారు. బస్సులో ఎక్కకపోతే దాని లోపల ఒక చిన్న బోర్డు ఉంది, మందు గుండ్లు లోన పెట్టరాదు. మందుగుండ్లు సామాన్ వీళ్ళిద్దరికి సందేహం వచ్చి అందరి గుళ్ళు మామూలు గుళ్ళు, మన ఇద్దరి మందు గుండ్లు కదా, అంటే మందు పూసుకున్న గుండు అని చెప్పి సైన్యాన్ని తీసుకొని పాండవుల వైపు వచ్చాడు. పాండవుల వైపు మాకు అవసరం లేదు, వెళ్ళిపోవయ్యా అన్నాడు. సరే దుర్యోధనుడు తెలియపోయినాడు. ఆ దుర్యోధనుడికి ఏమైందో, నువ్వు అసలు బల్లె పోయ్యా అన్నాడు. అది ఉభయ భ్రష్టుడు అంటే ఏమయ్యా అంటే ఇద్దరు కూడా తీసుకోలే, కౌరవులు పాండవులు చేర్చుకోవాలన్నటువంటి ఏకైక వ్యక్తి. ఎందువల్ల అంటే భగవత్ కటాక్షాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి, కృష్ణుడిని తిట్టాడు కాబట్టి ఎక్కడా కూడా ఆయనకు ఇది లేకుండా పోయింది. కానీ ఆడబడుచు ఎప్పుడు కూడా మేలుకొస్తుంది కాబట్టి ఆ మనసుల కలయిక తర్వాత ఈ యొక్క వాడికి శివట్లు అన్నమాట. కాబట్టి దాన్ని పెళ్లి అందువల్లనే కృష్ణుడికి ఆ అమ్మాయిని పంపించేసిన తర్వాత ఆమె గురించి వాళ్ళేమి పట్టుకోలేదు. అన్ని కృష్ణుడే చూసుకున్నాడు, కృష్ణుడే సమర్థించుకున్నాడు. తర్వాత నిదానంగా భీష్మకుడు పోయి మాట్లాడి సరే ఇక భర్త కూడా కోరి కోరుకోవాలి కదా, ఏం కోరుకోవాలి నిజంగా చెప్పండి, ఏం కోరుకోవాలా? నా భార్య దీర్ఘకుండా కోరుకోవాలి కదా, కోరుకోలే. చాలా స్వార్థపడు, సామాన్యుడు కాదు. అమ్మా అంత ఎంత కాదు. ఏం కోరుకోవాలి తెలుసా? హోమం చేస్తున్నాడు. అగ్నిరహితు ప్రథమో దేవత ఈమె పుట్టబోయేటటువంటి సంతానం ఏ బాధలు లేకుండా సుఖంగా ఉండాలా, ఎవరు చచ్చిపోకూడదు, అందరూ బాగుండాలని కోరుకున్నాడు. ఎంత స్వార్థపడ్డా చూసారా? ఆ సంగతిని చూడలే ఇక్కడ విషయం. ఒక శెట్టి గారు లేడు బ్రహ్మాండంగా, ఆయన పేరు వెంకటరమణయ్య గారు అనుకుందాం. ఎవరో చెప్పారు అనుకుందాం మనం, మనకి వారి పేరు మనం స్మరించుకోవడం మంచిది కదా. ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ మాదిరి అగ్నిహోత్రుని ఆరాధించాడు. అగ్నిహోత్రుని ఆరాధిస్తే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం ఏం కావాలి కోరుకోన్నాడు. ఏం కోరుకోవాలా? ఒక్క కోరిక చూస్తావా అన్నాడు. 10 కోరికలు చెప్పను ఒకటే. ఏం బలేదు, నేను నా ముది పండు వాడిని బంగారు వేల్లో ఊపిస్తుంటే మా బంధువులంతా చుట్టూ నిలబడి అందరూ సంతోషంగా ఉండే. ఆ కోరికలు తీర్చేది అగ్నిహోత్రుడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రధాన హోమం చేసి ఆ తలంబ్రాలు పోస్తాడు స్వామికి. తూష్టిం చతుర్థం కొంచెం వాద్యం తేండి అయ్యా.
రమే రామే మనోరమే. సహస్రమైన తర్వాత అందరూ కూడా కళ్యాణాన్ని నిర్వహించినటువంటి వాళ్ళు, ఈ భారత ప్రవచనానికి అన్ని విధాలా సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దంపతులందరూ కూడా పుష్పమాలాలంకృత శోభితులై తలంబ్రాలు పోసుకుంటున్నారు. అదే సమయంలో నిర్మాతలైనటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమంలో విష్ణు సహస్రనామార్చన జరిగేటప్పుడు తలంబ్రాలు పోసుకున్నారు, మీరందరూ చూశారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చిత్రీకరణ చేసి మనకు సమర్పించేటువంటి గోపీకృష్ణ గారు తలంబ్రాలు పోసుకుంటున్నారు. చిత్రించేటువంటి కెమెరాలన్నీ కూడా ఆయనవే కాబట్టి బాగా చిత్రీకరించండి, మా గోపిని బాగా చూపివ్వండి. కాబట్టి ఏమంటే కార్యక్రమాన్నంతా కూడా ఆయన మనకు ఏ విధమైనటువంటి క్లారిటీతో చూపిస్తున్న మనకు పుస్తక రూపంలో ఇచ్చాడు. అదే విధంగా కష్టపడి ఈ కార్యక్రమాన్నంతా కూడా చిత్రీకరించి మనం నిర్మాణ సారథ్యంలో కార్యక్రమాన్ని మనం డబ్బులు ఖర్చు పెట్టిన భక్తి శ్రద్ధలతో చేయడం అనేది కూడా ఒక గొప్ప కార్యక్రమమే. ఏమంటే నిర్వహించి చెయ్యాలి కదా. స్మరణ జరిగింది. పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఇలా చూడండి అందరూ. ఆయతనవాన్ భవతే యోగ్ఞరాయతనం వేద. ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. ఆయతనవాన్ భవతి.
కృష్ణయ్య రావయ్య నల్లని కృష్ణయ్య గారాల కృష్ణయ్య ఊరయ్య మారాల కృష్ణయ్య రారా అందరయ్య బాలగోపయ్య గోవుల గోపయ్య ఊరయ్య గోపాల కృష్ణయ్య గోకుల కృష్ణయ్య రావయ్య నల్లని కృష్ణయ్య గారాల కృష్ణయ్య ఊరయ్య మారాల కృష్ణయ్య రారా అందరయ్య బాలగోపయ్య శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా నందకుమార కృష్ణ వందనమయ్యా రేపల్లె గోపయ్య ఊరయ్య మాపల్లె కృష్ణయ్య మురళీ కృష్ణయ్య రావయ్య యశోద కృష్ణయ్య అందరి కృష్ణయ్య ఊరయ్య వన్నెల కృష్ణయ్య రారా గురువాయూర్ కోవెల కృష్ణయ్య రేపల్లె గోపయ్య ఊరయ్య మాపల్లె కృష్ణయ్య మురళీ కృష్ణయ్య రావయ్య యశోద కృష్ణయ్య అందరి కృష్ణయ్య ఊరయ్య వన్నెల కృష్ణయ్య రారా గురువాయూర్ కోవెల కృష్ణయ్య శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా నందకుమార కృష్ణ వందనమయ్యా శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా నందకుమార కృష్ణ వందనమయ్యా శ్రీ గురువాయూర్ కృష్ణ వందనమయ్యా నందకుమార కృష్ణ వందనమయ్యా నందబాలం భజరే నందబాలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ 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 జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధా వదన నళిన మిళిందం నందబాలం భజరే నందబాలం నందబాలం భజరే నందబాలం నిటల తట స్ఫుట కుటిల నీలాలక బృందం నిటల తట స్ఫుట కుటిల నీలాలక బృందం ఘటిత శోభిత గో